రేపు ఫ్రైడే కదా అనేసి ఇల్లంతా విధంగా నీట్గా క్లీనింగ్ అయితే చేశాను. ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసి ఇంకా ఈవినింగ్ లోపు ఇంట్లో పనులంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ నైట్కి వంట చేసి పిల్లలకి తినిపించేసి పడుకోబెట్టేశాను. ఇంకా బయట పేడ అలుకుదాము అనే లోపు మా ఆయన అయితే ఇంటికి వచ్చారు. ఇంకేముంది, ఆయనకు అన్నం పెట్టి బయట క్లీన్ చేసేసి వస్తాను బావా అంటే ఆయన టైం ఎంతవే నిద్ర రాలేదో గమ్మున వచ్చి పడుకో అనేసి అన్నారు. ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే ఇంకా నా మీద ఎక్కువగా కోపడతారు. అందుకనేసి మార్నింగ్ తొందరగా లేద్దాంలే అనేసి పడుకునేసాను. ఇంకా మార్నింగ్ 4:30కే లేచి ముందుగా నీళ్ళు కాంచుకొని స్నానం చేసి ఇంటి ముందు పేడ అయితే అలికాను. ఇంకేముంది, పిల్లలు నిద్ర లేచినప్పటి నుంచి అలికింది ఆరలేదు. ఇంకా వీళ్ళు చూస్తే తొక్కి తొక్కి పెట్టారు. ఇంకా మా చిన్నోడైతే ఏకంగా కాలు జారి పడిపోయాడు. ఇంకా నేను కానీ నీళ్ళ బిందె ఇంట్లోకి తీసుకెళ్తుంటే నీళ్ళ బిందె అయితే స్లిప్ అయ్యి కింద పడిపోయింది. ఇంకా అదైతే ఒక్కులు పడింది. ఇంకా ఏందో నా టైం అస్సలు బాగలేదు అనుకునే లోపు నేను మళ్ళీ స్నానం చేయాల్సి వచ్చింది.